హాయ్ అండి, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ సొరకాయ తోటకూర కర్రీ అండి. త్వరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకొని కొంచెం కలుపుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత తరిగిన 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత ఇందులో మీడియం సైజ్ టొమాటోలని 3 కట్ చేసి వేసుకొని ఇంకో 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని తర్వాత సొరకాయ ముక్కలు కలుపుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు అనేది నేను చిన్న సైజ్ సొరకాయ మొత్తం వేసుకున్నాను. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పెద్ద కట్టలు తోటకూరని తరిగి శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మనకి ఆకుకూరలో ఎప్పుడైనా సాల్ట్ అనేది తక్కువే పట్టుద్ది, కాబట్టి ముందుగా మనం ఎక్కువ వేసుకోకూడదు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి ఒక విజిల్ రానివ్వాలి. చూసారు కదా, చక్కగా ఉడికింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ కనుక తక్కువైతే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ పుట్నాల పొడి ప్లేస్లో మీరు నువ్వుల పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం మనం మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా మన తోటకూర సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి